ఆ పిల్లని ఎందుకు చేసుకుంటున్నావు? ఆ పిల్ల తప్ప నీకు ఇంకే పిల్ల దొరకలేదా? అని చెప్పి ఒక్కరిద్దరు కాదు మా బావని అన్నోళ్ళే గాని అననోళ్ళు మాత్రం లేరు. అయినా వాళ్ళందరికీ సమాధానం చెప్పి వాళ్ళందరిని ఎదిరించి మరి నా కోసం నిలబడ్డాడు మా బావ. లాస్ట్ వీడియోలో ఒక మహాతల్లి నా గురించి మా బావకి బ్యాడ్‌గా చెప్పిందన్నాను గదా! తర్వాత ఏం జరిగింది అని చెప్పలేదు గదా! అక్కడికే వస్తున్నా. ఏముంది అలాంటి వాళ్ళ బుద్ధి బయటపడ్డ తర్వాత మా బావ 1, 2 ముచ్చట్లు మాట్లాడేది కాస్త అవి కూడా మాట్లాడడం మానేశాడు వాళ్ళతోని. నన్ను హాస్టల్‌లో జాయిన్ చేశారన్నాను గదా! 4 అంటే 4 రోజులున్నాను. అది కూడా అసలు ఇంక నా వల్ల కాదు. నేను ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేసుకునేలాగా ఉన్నాను. నా వల్ల కావట్లేదు. అసలు నాకు లైఫే వేస్ట్ అనిపిస్తుందని ఇంకా నేను చాలా డిప్రెస్డ్‌గా లోగా ఫీల్ అయిపోయి మాట్లాడేసరికి మా తమ్ముడు, బావ ఇద్దరు మళ్ళీ భయపడిపోయి నన్నైతే ఇంకా హాస్టల్ నుంచి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేను. అలా అని బావ దగ్గరికి వెళ్ళలేను. పెళ్ళికి ముందే వెళ్ళి ఉండలేను కదా! ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే ఇంకా మా పెద్దమ్మతో చెప్పేసి అక్కని మళ్ళీ ఇంటికే తీసుకొస్తున్నాను. ఎలాగో నెలలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు కదా! పెళ్లి అయిపోయే వరకు మన దగ్గరే ఉంటుంది అక్క అని చెప్పేసని ఇంకా మా పెద్దమ్మకైతే చెప్పాను. అసలు నాకంటే మా తమ్ముడు చిన్నోడే అయినా అప్పుడు నాకంటే చాలా పెద్దగానే ఆలోచించి నా లైఫ్‌ని నిలబెట్టాడు వాడు. ఈ హాస్టల్ నుండి వెళ్ళిపోయి మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరైనా నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చారా అంటే అది లేదు. అసలు ఏం జరిగింది? ఏమైంది? కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియో.